హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ రాజమండ్రి దివాంజీరా దగ్గర ఉన్న వరుణ్ మారుతి ఎరీనా షోరూంలో అయితే ఉన్నాను. అండ్ ఇక్కడ నా దగ్గర అయితే చూస్తున్నారు కదా, మారుతి సుజుకీలో బ్రేజ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 2025 వేరియంట్. దీంట్లో టోటల్గా అసలు కలర్స్ ఏముంటాయి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో టోటల్గా వేరియంట్స్ చూసుకుంటే కనుక ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ టోటల్గా 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వేరియంట్ వచ్చేటప్పటికి జెడ్ఎక్స్ఐ ప్లస్ అనమాట, టాప్ అండ్ వేరియంట్ ఇది. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే టోటల్గా ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేటప్పటికి బై ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే వస్తాయి. దాంతోపాటు డిఆర్ఎల్స్ అయితే టోటల్ ఇక్కడ అంతా క్రిస్టల్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. ఇది కూడా టోటల్ అంతా ఎల్ఈడి యూనిట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి జెడ్ఎక్స్ఐ ప్లస్ అంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇదే సేమ్ మనకి బేస్ వేరియంట్ రెండు చూసుకుంటే అంటే ఎల్ఎక్స్ఐ కానీ విఎక్స్ఐ కానీ ఈ రెండు వేరియంట్స్లో చూసుకుంటే ఏంటంటే మనకి ఎల్ఈడి రాదు, దాంట్లో హాలోజన్ అయితే వస్తుంది అనమాట ఈ హెడ్ ల్యాంప్ అనేది. నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో చూసుకున్నా సరే క్రోమ్ టైప్లో ఇక్కడ డిజైన్ ఎలిమెంట్ అయితే వచ్చింది. యాజ్ వెల్ యాజ్ సుజుకి లోగో అయితే చాలా పెద్ద సైజులో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నెంబర్ బోర్డ్ స్పేస్, అలాగే కండెన్సర్ దగ్గరికి, రేడియేటర్ దగ్గరికి, ఎయిర్ ఇంటేక్ గురించి చాలా ఎక్కువ స్పేస్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ స్కిడ్ ప్లేట్ అయితే చూస్తున్నారు కదా, ఫ్రంట్ కానీ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ కానీ ఈ స్కిడ్ ప్లేట్ అనేది ఇది టాప్ అండ్ అంటే జెడ్ఎక్స్ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్స్లో ఈ టైప్లో సిల్వర్ అయితే వస్తుంది. ఎల్ఎక్స్ఐ అండ్ విఎక్స్ఐలో మాత్రం టోటల్ బ్లాక్ వస్తుంది. ఇది ఈ మారుతి సుజుకి బ్రీజాలో ఏంటంటే మనకి మాన్యువల్ వేరియంట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్ వేరియంట్స్ ఉన్నాయి. బట్ ఎల్ఎక్స్ఐ అంటే బేస్ వేరియంట్లో చూసుకుంటే ఓన్లీ మాన్యువల్ వస్తుంది. అండ్ తర్వాత వేరియంట్స్లో చూసుకుంటే మనకి ఆటోమేటిక్ కూడా వస్తుంది. అండ్ ఒకవేళ మీరు సిఎన్జి వేరియంట్ తీసుకోవాలనుకుంటే కనుక ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ఈ మూడిట్లో కూడా సిఎన్జి వేరియంట్ ఉంటుంది. బట్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే మనకి సిఎన్జి వేరియంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంజన్ గురించి చూసుకుంటే కనుక K15C సిరీస్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో డీజిల్ ఆప్షన్స్ అనేవి అయితే లేవు. యాజ్ వెల్ యాజ్ సిఎన్జీ కూడా వస్తుంది, అంటే బైఫ్యూయల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అలా కావాలన్నా తీసుకోవచ్చు. 1462cc అయితే ఉంటుంది అనమాట, అంటే 1.5 లీటర్ ఇంజన్ అయితే వస్తుంది. 4 సిలిండర్ ఇంజన్ ఇది. 100.6 PS పవర్, అలాగే 137.1 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సేమ్ ఒకవేళ సిఎన్జీలో అయితే కనుక 87.8 PS పవర్, అలాగే 121.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్లో కంపెనీ క్లెయిమ్ మైలేజ్ వచ్చేటప్పటికి 19 to 20 వరకు అయితే ఉంది. అదే సేమ్ సిఎన్జీలో అయితే కనుక 25.5 km/kg. దీంట్లో ఏంటంటే ఎంఆర్ఎఫ్ వాండరర్ టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి 215/60 R16, సో రేడియల్ 16 ట్యూబ్లెస్ టైర్స్, అది కూడా లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అయితే ఇచ్చారు. ప్రెసిషన్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. దీనికంటే ముందర వేరియంట్ అంటే జెడ్ఎక్స్ఐ ప్లస్ కాకుండా జెడ్ఎక్స్ఐలో చూసుకుంటే కనుక మనకి కలర్డ్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ ఎల్ఎక్స్ఐ అండ్ విఎక్స్ఐ ఫస్ట్ రెండు బేస్ వేరియంట్స్ రెండింటిలో చూసుకుంటే కనుక నార్మల్ స్టీల్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికి వెంటిలేటెడ్ డిస్క్ అయితే వస్తుంది. యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేటప్పటికి మ్యాక్ స్ట్రెస్ సస్పెన్షన్ అయితే వస్తుంది విత్ కాయిల్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే టార్షన్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయి. సో సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదనే కాదు, మారుతి సుజుకీలో మీరు ఏ కార్ తీసుకోండి ఏదైనా కూడా ఆల్మోస్ట్ అంటే మన ఇండియన్ రోడ్స్ అన్నింటికి సెట్ అయ్యేలాగే దీని సస్పెన్షన్ అయితే ట్యూనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీని మారుతి సుజుకీ బ్రీజా టోటల్గా ఇలాగ లెంత్ వచ్చేటప్పటికి 13.1 feet అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ విడ్త్ చూసుకుంటే కనుక 5.8 feet టోటల్ ఈ విడ్త్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ హైట్ చూసుకుంటే కనుక 5.5 feet అనేది ఈ టోటల్ హైట్ అయితే ఉంటుంది. అండ్ దెన్ వీల్ బేస్ వచ్చేటప్పటికి 8.2 feet ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 198 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో ఎలాంటి పాట్ హోల్స్ దగ్గరైనా, పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గరైనా ఎక్కడైనా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ దీని టోటల్ టర్నింగ్ రేడియస్ చూసుకుంటే కనుక 5.2 meters అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కలర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక టోటల్గా 3 డ్యూయల్ టోన్ కలర్స్ అయితే వస్తాయి. రెడ్ విత్ బ్లాక్ రూఫ్, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదనమాట రెడ్ విత్ బ్లాక్ రూఫ్, ఇదొక కలరు. అండ్ దెన్ కాకి విత్ ఆర్కిటిక్ వైట్ రూఫ్ అయితే ఉంటుంది. అండ్ దెన్ సిల్వర్ విత్ బ్లాక్ రూఫ్, ఈ టోటల్గా ఈ 3 డ్యూయల్ టోన్ కలర్స్ వస్తాయి. ఈ డ్యూయల్ టోన్ కలర్స్ ఓన్లీ జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో మాత్రమే ఉంటాయి. అండ్ దెన్ 7 మోనోటోన్ కలర్స్ వస్తాయి. కాకి, అలాగే రెడ్, బ్లూ, ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే అండ్ బ్లాక్. దీంట్లో ఏంటంటే కొన్ని కలర్స్ కొన్ని వేరియంట్స్లో ఉంటాయి, కొన్ని వేరియంట్స్లో అయితే ఉండవు. జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్లో డ్యూయల్ ఎల్ఈడి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్తో పాటు ఆటో హెడ్ ల్యాంప్ ఆప్షన్ ఉంటుంది విత్ ఫాలో మీ ఫంక్షన్ తోటి, యాజ్ వెల్ యాజ్ హోమ్ అండ్ లీడ్ మీ టు వెహికల్ అయితే ఉంటుంది. మొబైల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో మనకి సుజుకి కనెక్ట్ ఫీచర్స్ కూడా వస్తాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా స్మార్ట్ హైబ్రిడ్ అనేది. స్మార్ట్ హైబ్రిడ్ అంటే మనకి ఎక్స్ట్రాగా ఒక బ్యాటరీ అయితే వస్తుంది. సో ఆ బ్యాటరీ దేన్ని సపోర్ట్ చేస్తుందంటే మనకి టార్క్ని సపోర్ట్ చేస్తుంది, మనకి కావాల్సినప్పుడు టార్క్ని సపోర్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. రీజనరేటివ్ బ్రేకింగ్ తోటి అదైతే బ్యాటరీ మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అండ్ నార్మల్గా ఇంజిన్ అంటే పెట్రోల్ తోటి వచ్చే పవరే కాకుండా ఎక్స్ట్రా టార్క్ అవసరం అయినప్పుడు ఈ బ్యాటరీ ద్వారా కూడా కొంచెం వరకు పవర్ అయితే వెళ్తూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫ్యూయల్ ఎకానమీ పెరగడానికి అదైతే యూస్ అవుతుంది. బట్ ఈ స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ అనేది ఓన్లీ పెట్రోల్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు సిఎన్జితో పాటు బైఫ్యూయల్ ఒకవేళ తీసుకుంటే అంటే ఆ వేరియంట్లో అయితే మాత్రం మనకి స్మార్ట్ హైబ్రిడ్ అయితే రాదు.
నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఉంది. యాజ్ వెల్ అస్ ఈ సైడ్ చూసుకుంటే మనకి ఓఆర్విఎమ్స్ అనేది ఈ టైప్లో అయితే ఉన్నాయి. దీనిపైన కూడా మనకి సిగ్నల్ ల్యాంప్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కెమెరా అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి ZXi ప్లస్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో 360 డిగ్రీ కెమెరా ఆప్షన్ కూడా ఉంది. సో ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా యాజ్ వెల్ అస్ ఈ ఓఆర్విఎమ్స్ దగ్గర ఈ కెమెరాస్ని బేస్ చేసుకుని మనకి 360 వ్యూలో అయితే చూపిస్తుంది. దీంట్లో కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, సుజుకి లోగో తోటి. ఇదంతా టోటల్ బ్లూ అయితే వచ్చింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి లాక్ అండ్ అన్లాక్ మాత్రమే అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకి ఫేక్ రూఫ్ రైల్స్ అయితే కాదు. ఫేక్ రూఫ్ రైల్స్ ఏంటంటే టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఇస్తారు, జస్ట్ స్టిక్ చేస్తారు. బట్ ఇవి ఒరిజినల్ రూఫ్ రైల్స్ ఇవి. అండ్ ఇదంతా కూడా టోటల్ బ్లాక్ లో అయితే వచ్చింది అనమాట. సో పై నుంచి మొత్తం ఇక్కడ వరకు కూడా టోటల్ బ్లాక్ అయితే వచ్చింది. ఇక్కడ క్లాడింగ్ చూస్తున్నారు కదా, మంచి బోల్డ్ లుక్ ఉండేలాగా ఈ క్లాడింగ్ అయితే ఉంది. అండర్ బాడీ క్లాడింగ్ చూసుకున్నా సరే టోటల్ బ్లాక్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్పాయిలర్ చూసుకున్నా సరే ఈ టైప్ లో మనకి స్పాయిలర్ అయితే ఉంది. యాజ్ వెల్ as షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ డిఫాగర్ లైన్స్ ఉన్నాయి, వైపర్ యాజ్ వెల్ as వాషర్ అయితే ఉంది, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు. ఈ మధ్యలో చూసుకుంటే బ్రేజాది 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది, యాజ్ వెల్ as సుజుకి లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టెయిల్ ల్యాంప్ సెక్షన్ కానీ యాజ్ వెల్ as రివర్స్ ల్యాంప్, సిగ్నల్ ల్యాంప్స్ మొత్తం ఈ సెటప్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్లో ఉందన్నమాట ఓవరాల్గా చూసుకుంటే. అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ యాజ్ వెల్ as ఇక్కడ రివర్స్ కెమెరా ప్లేస్మెంట్ అనేది అయితే ఇక్కడ ఉంది. అండ్ దీంతో పాటు టోటల్గా 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వచ్చాయి. ఈ రేర్లో వైపర్ అండ్ వాషర్ ఇది చూసుకుంటే ఓన్లీ ZXi అండ్ ZXi ప్లస్ వేరియంట్లో మాత్రమే వస్తాయి. అండ్ రేర్లో ఈ డీఫాగర్ చూసుకుంటే కనుక LXiలో రాదు, ఓన్లీ VXi, ZXi అండ్ ZXi ప్లస్లో మాత్రమే రేర్ డీఫాగర్ అయితే వస్తుంది. అండ్ రేర్ కెమెరా ఏదైతే చూసారో ఇది వచ్చేటప్పటికి ZXi అండ్ ZXi ప్లస్ వేరియంట్లో మాత్రమే ఈ కెమెరా అయితే వస్తుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అనేది అన్ని వేరియంట్స్లో అయితే వస్తాయి. అండ్ ఫోల్డబుల్ వచ్చేటప్పటికి మాత్రం VXi అండ్ ZXiలో వస్తాయి. ఆటో ఫోల్డబుల్ వచ్చేటప్పటికి ZXi ప్లస్ వేరియంట్లో మాత్రమే వస్తాయి. ఈవెన్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎలక్ట్రిక్ సన్ రూఫ్. ఇదేంటంటే టోటల్ పానరామిక్ సన్ రూఫ్ అయితే కాదు, జస్ట్ సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అయితే వస్తుంది. ఇది కూడా ఏంటంటే మనకి ZXi అండ్ ZXi ప్లస్ వేరియంట్ అంటే టాప్ అండ్ 2 వేరియంట్లో మాత్రమే ఈ సన్ రూఫ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా దీంట్లో బూట్ స్పేస్ గురించి చూసుకుంటే కనుక 328 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంది. యాజ్ వెల్ as ఇక్కడ మనకు ఒక చిన్నది హాలోజన్ టైప్లో లైట్ అయితే ఇచ్చారు. అండ్ దీని కింద చూసుకుంటే మనకి సో స్పేర్ వీల్ వచ్చేటప్పటికి మనకి బయట అలాగా ఎల్లో వీల్ అయితే రాలేదు, ఇది వచ్చేటప్పటికి స్టీల్ వీల్ అయితే వచ్చింది. అండ్ ఇది కూడా ట్యూబ్లెస్ టైరే. అండ్ దీని టైర్ సెక్షన్ చూసుకుంటే కనుక 215/60 R16 ఇచ్చారు. సో సేమ్ సైజ్ ఇచ్చారు. పార్సిల్ ట్రే కూడా ఉంది. అండ్ ఈ సీట్స్ వచ్చేటప్పటికి మనకి 60/40 స్ప్లిట్ అయితే వస్తాయి. యాజ్ వెల్ as ఇక్కడ ఐసోఫిక్స్ టెదరింగ్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్యూయల్ లిడ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి 48 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. అదే సేమ్ మనం ఒకవేళ CNG ఆప్షన్ తీసుకుంటే CNG 10 kg కెపాసిటీ అయితే బ్యాక్ సైడ్ మనకి సిలిండర్స్ అయితే ఉంటాయి ప్లేస్మెంట్ అనేది. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకున్నాం మనకి ఆల్మోస్ట్ అంటే డిజైన్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ కూడా ఓఆర్విఎం దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కెమెరా ప్లేస్మెంట్ అయితే ఉంది. సో బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి సిల్వర్ ట్రీట్మెంట్ చిన్నది అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as ఇక్కడ మనకి సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ అయితే ఉంది, పవర్ విండోస్ రేడియో స్విచ్ అయితే ఉంది. అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ స్పీకర్ ప్లేస్మెంట్ అనమాట. దీంట్లో టోటల్గా ఏంటంటే 4 స్పీకర్స్ యాజ్ వెల్ as 2 ట్వీటర్స్ అయితే వస్తాయి. అంటే ZXi అండ్ ZXi ప్లస్ వేరియంట్ కాబట్టి. అండ్ దానికంటే ముందు వేరియంట్లో చూసుకుంటే మనకి ట్వీటర్స్ రావు, ఓన్లీ జస్ట్ 4 స్పీకర్స్ మాత్రమే వస్తాయి. అండ్ దీంట్లో టాప్ అండ్ వేరియంట్లో ఆర్కమిస్ సౌండ్ సెన్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. LXiలో మాత్రం మనకి ఈవెన్ స్పీకర్స్ కూడా రావు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. బట్ మిడిల్ ప్యాసింజర్కి అయితే ఎటువంటి హెడ్ రెస్ట్ అయితే లేదు. బట్ ఈ ఇద్దరు ప్యాసింజర్స్కి మాత్రం హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు, అది కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సెంటర్లో ఆర్మ్ రెస్ట్ అయితే వచ్చిందనమాట. ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ఉంది. సో ఈ టైప్లో మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా టోటల్ ఫ్యాబ్రిక్ సీట్స్. అంటే యాజ్ అన్ యాక్సరీ మనం తర్వాత సీట్ కవర్స్ అవి, లెదర్ కవర్స్ అవి మనం ఏవి కావాలంటే అవి అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఈవెన్ 3 మెంబర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దీంట్లో అంత స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ అనేది నా హైట్ని బట్టి పెట్టుకున్నా అంటే ఫర్ రిఫరెన్స్ వచ్చేటప్పటికి 5.7 feet. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి నీ రూమ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. యాజ్ వెల్ as లెగ్ రూమ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా అండర్ థై సపోర్ట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ అండర్ థై సపోర్ట్ కానీ, నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ ఏంటంటే పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతాయి. మీరు ఒకవేళ ఈ కార్ అనే కదా ఏ కార్ పర్చేస్ చేద్దాం అనుకున్నా ఈ సీట్ కంఫర్ట్ కానీ లేదంటే డ్రైవింగ్ కంఫర్ట్ మీకు తెలియాలంటే కంపల్సరీగా మీరు టెస్ట్ రైడ్ చేయండి. యాజ్ వెల్ as షోరూమ్కి వచ్చి మీరు చూసుకుంటేనే మీకు తెలుస్తుంది. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ బాడీ అనేది కంపల్సరీగా సెపరేట్ ఉంటుంది కాబట్టి అందరికీ ఒకేలాగా ఉండాలని లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండిల్స్ అయితే ఇచ్చాయి. బోత్ సైడ్స్ మనకి హ్యాండిల్స్ యాజ్ వెల్ as ఇక్కడ ఒక చిన్న హుక్ కూడా ఇచ్చారు. నేను ఇది ఇచ్చేది దేనికంటే బ్యాజర్ అవి క్యారీ చేయడానికి, బ్యాజర్ దీనికి హ్యాంగ్ చేయడానికి బోత్ సైడ్స్ ఉన్నాయి.
ఉన్నది ఈ టైప్లో హంప్ అయితే వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే కనుక ఇక్కడ మనకి సన్ రూఫ్ ఉంది కాబట్టి, సన్ రూఫ్ లేని వేరియంట్ అయితే అసలు ఇది కూడా ఈ కిందకైతే రాదు. అండ్ బ్యాక్ సీట్లో మనకి హెడ్ రూమ్ ఇష్యూ అయితే ఏం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, హెడ్ రూమ్ అనేది ఆల్మోస్ట్ 6 feet వరకు కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, ఎందుకంటే చాలా స్పేస్ అయితే ఉంది, ఇంత స్పేస్ అయితే ఉంది కాబట్టి. అంటే ఇది కొంచెం ఇక్కడ స్కూప్ చేశారు, ఇక్కడ నుంచి ఇలాగా టోటల్గా స్కూప్ చేశారు కాబట్టి ఎటువంటి ఇష్యూ లేదు. బట్ అందుకనే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లైట్ ఎక్కడ ఇచ్చారంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ లైట్ అనేది ఇంకా మొత్తం టోటల్గా బ్యాక్కి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఎక్కడైనా ఇచ్చి ఉంటే బాగుండేదేమో నేను అనుకుంటున్నాను. బట్ ఈ బ్యాక్ సైడ్కి అయితే ప్లేస్మెంట్ ఇచ్చారు. షోల్డర్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కూడా 2 అడ్జస్టబుల్ హెడ్డర్స్ అయితే వచ్చాయి. ఇది జెడక్సే ప్లస్ టాప్ అండ్ వేరియంట్. దీంట్లో మనకి రేర్ ఏసీ వెంట్స్ అయితే వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ ఛార్జింగ్ స్లాట్స్ అయితే 2 వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని వేరియంట్స్లో కూడా మనకి రేర్లో ఏసీ వెంట్స్ వస్తాయి. ఈవెన్ ఇటు సైడ్ చూసుకున్నా సరే మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే వచ్చిందనమాట. సో ఎంత వైడ్ సీట్ ఉందో చూస్తున్నారా. సో లాంగ్ జర్నీస్లో కొంచెం లావుగా ఉన్నా లేదా కొంచెం పొడుగ్గా ఉన్నా ఏదైనా కూడా వాళ్ళకి మంచి కంఫర్ట్ ఉండాలి అనుకుంటే కొంచెం ఈ విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి. కొన్ని ఏంటంటే టోటల్ బకెట్ సీట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఏం చేస్తున్నారంటే ఈ స్పేస్ అనేది తగ్గించేస్తున్నారు. కాకపోతే ఈ స్పేస్ ఈ విడ్త్ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది మంచి కంఫర్ట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఈ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, టోటల్ మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా విడ్త్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా, కొంచెం బ్రౌన్ కలర్ బ్లాక్, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కొంచెం థిక్ గ్రే టైప్ అంటే సిల్వర్ టైప్లో ఫినిష్ అయితే ఇచ్చారనమాట. టోటల్ కాంబినేషన్ అయితే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ దీంట్లో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకుంటే మీకు అయితే అర్థమవుతుంది. ఇది వచ్చేటప్పటికి కూల్డ్ గ్లో బాక్స్. ఇది వచ్చేటప్పటికి టాప్ అండ్ వేరియంట్ జెడక్సే ప్లస్ వేరియంట్ కాబట్టి దీంట్లో కూల్డ్ గ్లో బాక్స్ అయితే వచ్చింది. బట్ మిగతా వాటిల్లో కూల్డ్ గ్లో బాక్స్ అయితే ఆప్షన్ ఉండదు. అండ్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఆటో అప్ అండ్ ఆటో డౌన్ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఏసీ వెంట్స్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. ఇక్కడ కూడా కొంచెం బ్రౌన్ కలర్ టైప్లో ఫినిష్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఇంకా ఇక్కడ చూసుకుంటే పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అండ్ ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే హెడ్ అప్ డిస్ప్లేకి రిలేటెడ్ అనమాట. హెడ్ అప్ డిస్ప్లే ఆన్ చేసుకోవడానికి, యాజ్ వెల్ యాజ్ దాని బ్రైట్నెస్ అది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ఉంది. హెడ్ అప్ డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి ఇక్కడైతే వస్తుంది. ఇది ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. జెడక్సే ప్లస్ వేరియంట్లో మాత్రమే హెడ్ అప్ డిస్ప్లే వస్తుంది, యాజ్ వెల్ యాజ్ 360 కెమెరా కూడా వస్తుంది. సో 360 కెమెరా ఒకవేళ చూడాలంటే స్క్రీన్లో టోటల్గా వ్యూ చూడాలి అనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసి టోటల్ వ్యూ అయితే చూడొచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది ఆన్ అండ్ ఆఫ్కి. అండ్ ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అంటే ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ఒకవేళ 10 seconds అలాగా న్యూట్రల్లో మనము ఏదైనా సిగ్నల్స్ దగ్గర అది ఆగినప్పుడు ఫ్యూయల్ ఎకానమీ పెరగడానికి ఇది ఒకవేళ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ క్లచ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హెడ్ లైట్ లెవెలర్ అయితే ఉంది. హెడ్ లైట్ దూరంగా పడాలా దగ్గరగా పడాలా అదైతే లెవెల్స్ ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్టీరింగ్ దగ్గర చూసుకుంటే రైట్ సైడ్ అంతా కూడా టోటల్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి హెడ్ లైట్ రిలేటెడ్ కానీ సిగ్నల్ లైట్ రిలేటెడ్ మొత్తం అన్ని కూడా ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ దీంట్లో చూసుకుంటే మనకి ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రంట్ వైపర్ యాజ్ వెల్ యాజ్ రేర్ వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి రిక్లైన్ ఆప్షన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్. ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్ఎక్సే బేస్ వేరియంటో రాదు, బట్ విఎక్సే జెడక్సే అండ్ జెడక్సే ప్లస్ టోటల్ లాస్ట్ 3 వేరియంట్స్లో అయితే ఇది కూడా వస్తుంది. ఇది ఏంటంటే మాన్యువలే, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ అవి కాదు, జస్ట్ మాన్యువల్గానే మనం ఇలా సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మాన్యువల్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి 5 speed గేర్ బాక్స్ అయితే వచ్చింది విత్ రివర్స్ ఆప్షన్ అయితే ఉంది. అదే సేమ్ ఆటోమేటిక్లో చూసుకుంటే కనుక మనకి ఈవెన్ ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి ఇక్కడ స్టీరింగ్ దగ్గర. టోటల్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు. ఈవెన్ ఇక్కడ కూడా మనకి సాటిన్ ఫినిష్తో అయితే వచ్చింది. సో ఇలాగ టిల్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ టెలిస్కోపిక్ కూడా ఉంది. అండ్ ఈ మధ్యలో సుజుకి లోగో అయితే వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ హార్న్ ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. అండ్ వాల్యూమ్ రిలేటెడ్ అండ్ కాల్ రిలేటెడ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి కట్ చేసుకోవడానికి అండ్ వాయిస్ రికగ్నిషన్ ఫీచర్. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఈ క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, అలాగే స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, క్యాన్సిల్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంది. పైన అంతా కూడా మనకి లెదర్ టెక్స్చర్ టైప్ అయితే ఇచ్చారు. స్టిచ్చింగ్ చాలా స్మూత్ అయితే ఉంది. క్రూజ్ కంట్రోల్ అనేది జెడక్సే అండ్ జెడక్సే ప్లస్ అంటే టాప్ అండ్ 2 వేరియంట్స్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇది కూడా ఏంటంటే ఎంఐడి కలర్ టీఎఫ్టీ అనేది ఏంటంటే ఓన్లీ జెడక్సే అండ్ జెడక్సే ప్లస్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. మిగతా వాటిలో నార్మల్ అయితే వస్తుంది. అండ్ 2 ఎనలాగ్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ మధ్యలో చూసుకుంటే డిజిటల్ యూనిట్ అయితే ఉంది, ఆర్పిఎం మీటర్ ఉంది, టెంపరేచర్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ అండ్ దాని కింద ఫ్యూయల్ గాజ్ అయితే ఇచ్చారు. స్మార్ట్ హైబ్రిడ్ అనేది అక్కడ కూడా మెన్షన్ చేశారు. అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, టోటల్ రేంజ్ చూపిస్తుంది, సీట్ బెల్ట్ వార్నింగ్, టెంపరేచర్, టైం, టోటల్ ఐడిల్ స్టాప్ టైం చూపిస్తుంది. అండ్ ఇంజన్ ఇది వచ్చేటప్పటికి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ కదా, సో బ్యాటరీలో పవర్ ఎంత ఉందనేది చూపిస్తుంది. మోటార్ అలాగే ఇంజన్ ఐఎస్జీకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఈ టచ్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పటికి ఎల్ఎక్స్ఐలో టచ్ స్క్రీన్ అయితే ఏం రాదు. విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐలో 7 inch వస్తుంది. అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ అంటే ఇక్కడ మీరు చూస్తుంది జెడ్ఎక్స్ఐ ప్లస్లో 9 inch వస్తుంది.
మనం కనెక్ట్ చేసుకుంటే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే ఉంటుంది. సో పేర్ చేసుకోవడానికి యాజ్ వెల్ యాజ్ సెట్టింగ్స్ మొత్తం దీని రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. కాల్ రిలేటెడ్ మనం చూసుకోవాలన్నా, మ్యూజిక్ రిలేటెడ్, వాయిస్ రికగ్నిషన్ కానీ, లేదంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్ కానీ, టోటల్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ టచ్లోనే ఇచ్చారు. విడిగా స్విచెస్ అయితే లేవు. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ మనకి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఏసీ కూలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. అండ్ దెన్ టెంపరేచర్, అండ్ దెన్ ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, యాజ్ వెల్ as టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫిజికల్ కీస్ అయితే ఇచ్చారు ఇక్కడ మొత్తం టోటల్ ఈ యూనిట్ చూసుకుంటే. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్ అంటే వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో చూసుకుంటే 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. 12 వోల్ట్ పవర్ సాకెట్ యాజ్ వెల్ as USB ఏ టైప్ సాకెట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఒకటి. ఇంట్లో మాన్యువల్ కాబట్టి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వచ్చింది. అండ్ హ్యాండ్ బ్రేక్ యాజ్ వెల్ as ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆర్మ్ రెస్ట్, దాంతోపాటు చిన్న స్టోరేజ్ స్పేస్, అండ్ ఈ ఆర్మ్ రెస్ట్ కూడా మనకి ఫ్రంట్కి బ్యాక్కి మనకి ఎలా కావాలంటే మన డ్రైవింగ్ పొజిషన్లో కంఫర్ట్గా ఉండడం గురించి ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్కి బ్యాక్కి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఏ హ్యాండిల్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ లైట్ ఇక్కడ ఇచ్చారు. ఈ పైన హాలోజన్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ డ్రైవర్ సైడ్ చూసుకుంటే టికెట్ హోల్డర్ తప్ప ఇంకేం లేవు. అండ్ ఇక్కడ మనకి రూఫ్ లైట్ అనేది ఈ టైప్లో అయితే ఇచ్చారు. సన్ షేడ్స్ అది ప్లేస్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఏంటంటే ZXi ప్లస్ అంటే టాప్ అండ్ వేరియంట్స్లోనే ఇవన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో ఆప్షన్ రోజు అంటే ఆటో డిమ్ ఆప్షన్ తోటి మనకి IRVM అయితే వచ్చింది. నార్మల్ అంటే దీనికంటే కిందన వేరియంట్స్లో ఏంటంటే ఆటో ఆప్షన్ అయితే ఉండదు, మాన్యువల్ డిమ్ ఆప్షన్తో అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మెయిన్ సన్ రూఫ్ అయితే చూస్తున్నారు కదా. ఈ మధ్య ఏంటంటే ఎవరు కార్స్ తీసుకున్నా సన్ రూఫ్ ఉంటేనే తీసుకుంటున్నారు. సన్ రూఫ్ లేని కార్స్ చాలా తక్కువ అయిపోయి సేల్. అందుకనే మన ఇండియన్స్ మైండ్ సెట్కి తగ్గట్టే ప్రతి దానికి సన్ రూఫ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా ముందు ముందు ప్రతి చిన్న కార్కి కూడా సన్ రూఫ్ ఉంటుందేమో. మరి ఆ సన్ రూఫ్తో ఏం చేస్తారు ఏంటో మరి తెలియదు. కానీ సరే అయితే ఓపెన్ చేద్దాం. సో ఈ టైప్లో సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మనము క్లోజ్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవచ్చు. బట్ కర్టెన్ అనేది మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది ZXi అండ్ ZXi ప్లస్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది, మిగతా వేరియంట్స్లో అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే అంటే టోటల్గా ఈ వేరియంట్లోనే కాదు, టోటల్ అన్ని వేరియంట్స్లోనూ స్టాండర్డ్గా వచ్చే ఫీచర్స్ అయితే చెప్తాను. ABS విత్ EBD అయితే వస్తుంది. అండ్ ESP ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్ వస్తుంది. సెంట్రల్ లాకింగ్ వస్తుంది. అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి 360 డిగ్రీ కెమెరా వస్తుంది. 360 డిగ్రీ కెమెరా కూడా ఇక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ జస్ట్ ఇది ఇలా క్లిక్ చేసాం అనుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 360 డిగ్రీ కెమెరా అనేది దాని రిలేటెడ్ వ్యూ అయితే టోటల్గా ఇక్కడైతే చూడొచ్చు. మనమైతే రెడ్ కార్ రివ్యూ చేస్తున్నాం, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి వైట్ కార్ అయితే కనబడుతుంది. సో ఇది అండ్ దీని రిలేటెడ్ మొత్తం సెట్టింగ్స్ అన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. అంటే వ్యూ యాంగిల్ అనేది మనం ఎలా కావాలంటే అలాగైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది. సో రివర్స్ వేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా 360 డిగ్రీ వ్యూ అయితే పైనుంచి కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా ఈ టైప్లో కనబడుతుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. టోటల్ అంతా బ్యాక్ సైడ్ చూడాలనుకున్నా, లేదంటే ఇది బ్యాక్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఈ లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఈ టైప్లో అయితే కనబడుతుంది. సో మనం ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలాగా మనం ఒకసారి స్టీరింగ్ తిప్పితే ఇక్కడ చూస్తున్నారు కదా గైడ్ లైన్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఈ టైప్లో ఈవెన్ గైడ్ లైన్స్ కూడా వస్తాయి. క్లారిటీ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఈ హెడ్ అప్ డిస్ప్లే అనేది ఆన్ చేసుకుంటే మనకి ఈ టైప్లో చిన్న స్క్రీన్ అనేది పైకి వస్తుంది. సో దాంట్లో చూస్తున్నారు కదా హలో ఫ్యూయల్ లెవెల్ అయితే వచ్చింది. అండ్ బ్యాటరీ పర్సంటేజ్, km/h అంటే మన స్పీడోమీటర్ చూపిస్తుంది. అండ్ దెన్ బ్యాటరీ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ దెన్ టైం చూపిస్తుంది. సో అది పొజిషన్ అది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మన కంటికి ఎలాగైతే కనబడుతుందో ఆ పొజిషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇలా పైకి పెట్టేసుకుంటే మన కెమెరాలో కనబడుతుంది కానీ నా కంటికి అయితే కనబడలేదు. సో ఇలాగా పొజిషన్ -8లో పెట్టుకుంటే కనబడుతుంది. అండ్ దాన్ని ఇంకా బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో వారంటీ గురించి మాట్లాడుకుంటే కనుక 1 lakh కిలోమీటర్స్ వారంటీ లేదా 3 years వరకు స్టాండర్డ్ వారంటీ అయితే వస్తుంది. అండ్ మీరు ఇంకొంచెం ప్రైస్ తోటి ఈవెన్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చు. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఈ మారుతి సుజుకి బ్రీజా 2025 వేరియంట్, ఈ టాప్ అండ్ వేరియంట్ అంటే ZXi ప్లస్ వేరియంట్ వచ్చేటప్పటికి 15,88,000 అయితే ఉంటుంది. సో దీంతోపాటు డిస్కౌంట్స్ గురించి కానీ, లేదంటే ఒకవేళ మీ దగ్గర పాత కార్ ఏదైనా ఉంటే అది ఎక్స్చేంజ్ చేసుకుని దాన్ని బట్టి వాల్యూ ఎంత వస్తుందని తెలుసుకోవాలనుకున్నా, EMI గురించి కానీ, సో ఎవ్రీథింగ్ మీరు ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ టెస్ట్ డ్రైవ్ కూడా మీరు ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను విత్ కాంటాక్ట్ నెంబర్. మారుతి సుజుకి వరుణ్ ఎరీనా అనమాట. వరుణ్ మారుతి సుజుకి ఎరీనా. ఇది వచ్చేటప్పటికి రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర అయితే ఉంటుంది. సో ఇదే గైస్ మారుతి సుజుకి బ్రీజా 2025 వేరియంట్. ఇది ZXi ప్లస్ టాప్ అండ్ వేరియంట్.
అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.